Hajati studying first year pharmacy, that's School of Pharmacy. As you know, today we are gathered here to celebrate 11th International Yoga Day. Practice yoga for health and peace, unity. In this regard, I invite our beloved Principal Sir and Director Dr. M.V. Dhanraj Sir. I invite our Balvinder Sir, today's yoga instructor. I invite Dr. Kavita Ma'am. I invite Sheikh Meera Sir, MSS PU. Now our beloved Principal Sir, Sheikh, few words regarding to yoga. Thank you very much. Right? యోగా అనేది ఒక రోజు కాదమ్మా. నిజంగా చేసుకోవాలంటే మన కాన్సన్ట్రేషన్ మనమే మోటివేట్ చేసుకోవచ్చు. రైట్? చాలా ఇబ్బంది పడుతున్నాం. కొంతమందికి చిన్న ఏజ్ పొట్టలు వచ్చేస్తాయి, కొంతమందికి లాభం ఉంటున్నారు. అయిపోయిన తర్వాత చేస్తే వేరే ఇష్యూ. రైట్? అసలు ఏజ్ ఆఫ్ బిట్వీన్ 17 to 35 మనం ఫిట్గా లేకపోతే కష్టం. అన్ని వ్యాధులన్నీ వస్తుంది. సో యోగా ఒక రోజు కాదు, మీ ఇంట్లో 15 minutes అట్లీస్ట్ వీక్లీ 3 days or 4 days 15 minutes మీరు ప్రాక్టీస్ చేసుకుంటే అది చాలా మంచిది మనకు. రైట్? మరి ఈవెన్ ఆ సందర్భంలో మనం 21st ఈ రోజు మనం చేసుకుంటాం. జస్ట్ ఫర్ దిస్ మనం చేసి nowadays health is very important. హెల్త్ సరిగ్గా లేకపోతే మనం ఏ వర్క్ చేయలేము. దాన్ని మనం హెల్త్ని బిల్డప్ చేసుకోవాలంటే గుడ్ హెల్త్ బిల్డప్ చేసుకోవాలంటే వీ కెన్ మెయింటైన్ ద గుడ్ హెల్త్ ఫర్ ది సమ్ యోగాస్ వీ కెన్ డూ. యోగాస్ ద్వారా మనం హెల్త్ని బిల్డప్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం తినే ఫుడ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కరెక్ట్ ఫుడ్ కాదు, ఇవన్నీ కూడా పక్కన పెట్టుకున్న హెల్త్ని బిల్డప్ చేసుకోవాలంటే యోగా ఈజ్ ద బెస్ట్ రెమెడీ. కంటిన్యూగా అసలు యాక్చువల్గా అవర్ బాడీ బిల్డ్ ఏ 5 భూతాస్. వాట్ ఈస్ ద 5 భూతాస్? 5 తత్వాస్. దట్ ఈస్ కాల్డ్ ద 5 తత్వాస్. వరల్డ్ కూడా మొత్తం ఈ 5 తత్వాస్ మీదే ఆధారపడి ఉంది. మన బాడీ బిల్డ్ ఆల్సో 5 తత్వాస్. అవి ఏంటమ్మా? ఒకటి అగ్ని. దిస్ ఇస్ ద థంబ్ is indicates the అగ్ని. నెక్స్ట్ వచ్చేటప్పటికి దిస్ వన్ ఇస్ ద వాయు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదేంటమ్మా? ఆకాశం, పృథ్వీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాటర్. అంటే మన బాడీ దేని మీద బిల్డ్ అయి ఉందమ్మా? అగ్ని, వేడి, గాలి, నీరు, ఆకాశం, భూమి. ఈ 5తోటే మన బాడీ బిల్డప్ అయ్యింది. ఈ 5ని మనం కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటాం. అంటే బాడీలో ఈ 5 ఫ్లో అవుతూ ఉంటాయి మనకి. వేడి అంటే టెంపరేచర్, ఎయిర్, వీటిని బిల్డప్ చేస్తే చాలు. వాటిని కొన్ని ముద్రాస్ వేసుకుని, ముద్రాస్ అంటే దట్ ఇస్ కాల్డ్ ద ముద్రాస్. ఈ ముద్రాస్ మనం కంట్రోల్ చేసుకుంటే బీపీ, థైరాయిడ్, షుగర్, ఆల్మోస్ట్ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. ఈ 5ని కంట్రోల్ చేసుకోగలిస్తే వీటి ద్వారా మనం ఆసనాలు వేయడం, అప్పుడు హెల్తీగా మనం ఉంటాం. ఓకే, ఫస్ట్ అందరూ కంఫర్టబుల్ ప్లేస్ ధ్యాన ముద్ర. దీనివల్ల ఏంటంటే కళ్ళు మూసుకుని బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ ఆన్ ద బ్రీతింగ్ మీద పెడితే మనకి మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, జ్ఞాపక శక్తి ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల పెట్టుకుని జస్ట్ స్లోగా బ్రీతింగ్ చేయండి, చేసుకుని వదులుతూ ఎదరగడం. ముందుకు బెండ్ అవ్వండి. ఎంతవరకు వస్తే అంతవరకే. కొంతమంది అవ్వలేదు. ఇవి సింపుల్ ఆసనాస్ అమ్మా. ఇవి అందరూ రెగ్యులర్ గా చేస్తే హెల్తీగా ఉంటాం. రిలాక్స్ చేయడం సేవ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సేమ్ అదే పొజిషన్ లో ఉండి ఉష్టాంగాసనం. జస్ట్ మోకాల మీద, నీల్స్ మీద స్టాండ్ అవ్వండి. పాదాలు బ్యాక్ సైడ్, వేల మీద నిలబడదు, పాదాలు బ్యాక్ సైడ్. రైట్ హ్యాండ్ రైట్ లెగ్ పాదాలకి. పడిపోకుండా జస్ట్ రైట్ గ్యాప్
గ్యాప్ ఇచ్చుకున్నాం నీస్ మధ్యలో. అదే సేమ్ వజ్రాసన పొజిషన్ లోనే లేవడం లేస్తే సరిపోద్ది. మోకాలు నించున్నట్టే ఫస్ట్ రైట్ లెగ్ తీసి రైట్ హ్యాండ్ తీసి రైట్ లెగ్ మీద పట్టుకోవడం జస్ట్. నెక్స్ట్ స్లోగా సేమ్ లెఫ్ట్ కూడా లెఫ్ట్ మీద. మీకు బెండ్ ఎంతవరకు అవపడిస్తే అంతవరకు అవ్వనా నెమ్మదిగా వస్తుంది. అది జస్ట్ అలా అలా బెండ్ అవుతే మీరు అంత అలా అవ్వలేదు. ఎంతవరకు బెండ్ అవుతే అంతవరకు. దట్ ఈస్ ద ఉష్టాంగాసనము. చాలా ఇంపార్టెంట్ ఆసనం ఇది.